జిల్లా పరిషత్ మెంబర్గా మాకు అధికారం ఉండేటప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో గెలిచాను. జక్కంపూడి రామ్మోహన్ రావు గారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు. పంచాయతీలకు పిలిచేవారు. 6 నెలలు జన్మభూమి కమిటీ అని ఒక మీటింగ్ ఉండేది. నేను చూసేప్పటికి 65 ఏళ్ళు దాటిన వాళ్ళే ఉండేవారు. 65 ఏళ్ళు దాటిన వాళ్ళే ఉండేవారు. ఇప్పుడు మీకు 60కే పెన్షన్ వచ్చి ఉంటుంది. నిన్న కూడా కొంతమంది వచ్చింది. 65 ఏళ్ళు దాటిన వాళ్ళు కూర్చుంటే మేము వెళ్ళి అడిగేవాళ్ళం. ఇప్పుడు మా ఎండిఓ శ్రీనివాస్ ఉన్నారు కదా, అలాంటి శ్రీనివాస్ని, ఏమండి వీరికి 65 ఏళ్ళు వచ్చినాయి కదా, పెన్షన్ కోసం వచ్చామంటున్నారు, ఎందుకు వచ్చావమ్మా అంటే నాకు పెన్షన్ కోసం వచ్చామనేవారు. పెన్షన్ మరి వాళ్ళకి అర్హత ఉంది కదా, పెన్షన్ లేదనంటే పాపం ఈయన ఏమనేవాడంటే ఖాళీ లేదు సార్ అనేవాడు. మాకు అర్థం అవ్వలేదు, నేను కొత్తగా వచ్చాను అప్పటికే. ఖాళీ అంటే ఆ గ్రామంలో 5ో 10ో పెన్షన్లు ఇచ్చేవారు. 5ో 10ో పెన్షన్లు ఇస్తే 5లో ఒకడు ఖాళీ అవ్వాలి. వీళ్ళు ఏం చేసేవాడు, ఇవి 65 వచ్చినాడు ఎవడు ముందు ఖాళీ అవుతాడా అని ఆడింటికి వెళ్ళి కూర్చునేవాడు. పాపం వయసు వచ్చేది కదా, 70 అలాగొచ్చేసినాయి అనుకోండి, ఆ ఖాళీలో నాకు వస్తుందని ఆశ. అతను ఖాళీ కాకపోతే ఇతనే ఖాళీ అయిపోయేవాడు. అది నాటి పరిస్థితి. ఎంతమ్మా పెన్షన్? 50 రూపాయలు. 50 రూపాయలు పెన్షను ఊరికి 5-10 ఇచ్చి ఖాళీ అయితే కానీ పెన్షన్ ఇవ్వనటువంటి తెలుగుదేశం పార్టీ సామాజిక పెన్షన్ ఇచ్చాడు పాపం ఎన్టీ రామారావు. కానీ దొంగలు పడ్డారు అందులో. ఎన్టీ రామారావు ఆశయం లేదు. ఎన్టీ రామారావు ఏమన్నాడు? తెలుగువాడు ఆత్మగౌరవం అన్నాడు. నడివీధుల్లో తాకట్టు పెట్టేస్తున్నాడు అల్లుడు. అతనికి వత్తాసు పలిగే తెలుగుదేశాన్ని ఏమంటాం మనం? ఆలోచించండి. ఇది వాస్తవం, ఇది వాస్తవం. రాజశేఖర రెడ్డి గారు అడిగారు. ఆయన 99లో ప్రతిపక్ష నాయకుడిగా అయ్యా చంద్రబాబు, పెన్షన్లు ఇవ్వాల్సిన అవసరం ఉందయ్యా, వయసు 65 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆ కుటుంబ భారం, కొడుకులుంటే కూలి నాలి చేసి ఆ తల్లిదండ్రుల పట్ల ఆదరణ ఇవ్వలేకపోతున్నారు, కోడలుంటే కనీసం పట్టించుకోవడం లేదు, మనవడా మా అమ్మ దగ్గర డబ్బులు లేకపోతే ఎందుకు వస్తాడు? రాడు కదా, రాడు. అటువంటి పరిస్థితి నాడుండేది. దాన్ని చాలా పోరాటం చేసిన తర్వాత 75 రూపాయలు చేశారు. 75 రూపాయలు చేసినప్పుడు నేను జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షుడిని అయ్యాను. నాకు ప్రమోషన్ వచ్చింది. జడ్పీటీసీ జిల్లా పరిషత్ చైర్మన్. అప్పుడు చూశారమ్మా, మన జిల్లా అంతా ఎన్ని పెన్షన్లు ఇచ్చారంటే 53 లక్షల జనాభా ఉన్న జిల్లాలో 1,15,000 పెన్షన్లు ఇచ్చేవారు. 1,15,000 పెన్షన్లు. నెలకంతా 75 రూపాయలు. 75 రూపాయలు. జిల్లా అంతా కలిపితే ఎంత? 90 లక్షలు. అంటే సంవత్సరానికి 10,80,00,000 ఇచ్చేవాడు. సంవత్సరానికి 10,80,00,000 ఇచ్చేవాడు. ఆ గ్రామంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2004లో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. 2004లో ఒకేసారి 200 రూపాయలు చేశాడు పెన్షన్. శాచ్యురేషన్. ఆ గ్రామంలో అర్హత ఉన్న అందరికీ కూడా పెన్షన్ ఇవ్వాలనుకున్నాడు. ఎంత మారిందో తెలిసారా? అప్పుడు దాకా సంవత్సరానికి 10,80,00,000 ఇచ్చేటువంటి పెన్షను సంవత్సరానికి 12 నెలలకి 10,80,00,000 ఇచ్చేటువంటి పెన్షను నెలకి 14 కోట్లు ఇచ్చాడు. అంటే ఎంత? 14 కోట్లు ఇచ్చాడు నెలకి. సంవత్సరానికి 168 కోట్లు పెన్షన్ పంచేవాడు. నేను అనుకున్నాను, రాజశేఖర రెడ్డి గారు అప్పుడు దాకా మాట్లాడిన కోడలు అత్తగారు ఏం కూర వండుదామనేది. ఎందుకో అత్తగారి దగ్గర 200 వచ్చేది కదా. మాట్లాడిన మనవడు బడికి వెళ్తా, మా అమ్మ బడికి వెళ్ళి వస్తానండి. ఎందుకు? ఒక 5 రూపాయలు చేతులు పెట్టడానికి మా అమ్మ దగ్గర డబ్బు ఉంది కాబట్టి. అవునా కదా?
అటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి నాయకుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారని, ఆయన పాలన ఒక రామరాజ్యాన్ని తలపించిందని నేను ఆలోచించాను. అమ్మ, వయసు వచ్చిన తర్వాత రకరకాల జబ్బులు వస్తాయి. 40 ఏళ్ళు దాటిన తర్వాత జబ్బుల్లో 2 రకాలు, ఒకటి శరీరానికి, ఒకటికి జీవనానికి. ఒకటి శరీరానికి జబ్బు, జ్వరమో లేకపోతే ఇంకోటి, ఒకటి జీవితానికి. అసలు జబ్బు ఏమిట్రా అని కనిపెట్టింది రాజశేఖర రెడ్డి గారు. అసలు జబ్బు ఏమిటి? నీకు జబ్బు చేసింది ఓ నెలకో 10 రోజులకో 15 రోజులకో తగ్గిపోద్ది, అంతే కదా, వైద్యం చేయించుకుంటే. అప్పుడు డబ్బు అవసరం. నేను మా అడవుపాలెం అని చిన్న పల్లెటూరులో పుట్టాను. మా ఊరు బ్యాంక్ లేదు, రోడ్డు లేదు, కరెంట్ లేదు, ఏం లేదు. మా తల్లి బ్యాంకులు, అదే ఒక మానుపెట్టలేని అంటుంటారు కదా, చిన్నప్పుడు చూసుంటారు, చెక్కపెట్టెలు ఉంటాయి. ఆ చెక్కపెట్టెలో ఒక 1000 రూపాయలు దాచేది మా అమ్మ. 1000 నుంచి 5000. బాబు, ఇది మూలధనం, ముట్టుకోకూడదు అనేది. అదేంటమ్మా అంటే, పల్లెటూరు కదా నాయన, మనకి అవసరం వస్తే ఎక్కడికి వెళ్తాం అనేది. అలాగే ఆ గ్రామంలో మత్స్యకారులు ఉండేవారు, వేవర్స్ ఉండేవారు, వారితో పాటు ఎస్సీలు ఉండేవారు. వారు ఎవరికైనా అవసరం వచ్చినప్పుడు కొంచెం ఆస్తి ఉన్న వాళ్ళం కాబట్టి మా అమ్మ దగ్గరికి వచ్చేవారు. అమ్మ, ఆసుపత్రికి వెళ్ళాలి, ఒక 200 500 ఇమ్మనేవారు. అప్పుడు వైద్యం కూడా తక్కువే ఖర్చు. ఆ 200 పట్టుకెళ్ళేవారు. ఒక నెల తర్వాత తిరిగి వచ్చేవారు, ఇచ్చేవారు. నాకు తెలిసి తెలియని వయసు. డబ్బిచ్చి అప్పు ఇస్తేనే మా అమ్మని, అమ్మ దేవతలాగా ఆదుకున్నావు అనేవారు. ఎవరు? జబ్బు చేసినప్పుడు డబ్బు అప్పిచ్చేవాడు దేవుడైతే, డబ్బు అక్కర్లేకుండా 2,50,000 రూపాయలు శ్రీ ఇచ్చినటువంటి నాటి రాజశేఖర రెడ్డి దేవుడు కాదా పేదవాడి పాలిట? ఆయన ఏం ఆలోచించాడంటే, పెద్ద రోగం పేదరికమని, డాక్టర్ గారు, పెద్ద రోగం పేదరికమని, అది 5-6 తరాలుగా పట్టి పీడిస్తుందని, జబ్బు శరీరానికి కాదని, పేదరికానికి వైద్యం చేయాలని ఆయన ఆలోచించాడు. ఈ 200 రూపాయలు పెన్షన్ ఇచ్చినప్పుడు, నీ చేతిలో ఒక ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినప్పుడు 2,50,000. డబ్బున్నవాడికి జబ్బు చేస్తే డబ్బు కట్టాలా, కానీ పేదవాడికి జబ్బు చేస్తే కార్పొరేట్ హాస్పిటల్కి కాలరెత్తుకుని వెళ్ళొచ్చు, భోజనం కూడా పెడతాడు, కూడా వచ్చినోడిని చూస్తాడు. ఎవరమ్మా? ఒక మానవీయ కోణం ఉన్నటువంటి మనిషి, అంతే కదా. అదే ఆరోగ్యశ్రీని ఈ చంద్రబాబు నాయుడు అబద్ధాలతోటి 14 ఏళ్ళు పరిపాలన చేశాడు, కాలయాపన చేశాడు. నేను ఎందుకంటానంటే, ఆయన్ని తిట్టడం, ఆయన్ని క్రిటిసైజ్ చేయటం నా ఉద్దేశం కాదు, వాస్తవాలు చెప్పాలి. ప్రతి మనిషి ఒక అబద్ధాన్ని నమ్మి జీవితాలు నాశనం చేసుకున్నారు. ఆ రోజు ఈయనేం చేశాడు? రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తీసుకొస్తే కార్పొరేట్ హాస్పిటల్ కోసం అన్నాడు. కార్పొరేట్ హాస్పిటల్కి డబ్బులు పెట్టేవాడు కాదు. ఎన్టీఆర్ పేరుంది దానికి, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అని మార్చాడు పాపం, అది కూడా తీసేయాలన్నాడు. అంటే పేదవాడి పట్ల అతని మానసిక భావజాలం, అంటే పెట్టేవాడికి పెట్టే గుణం ఉంటుంది, కొట్టేవాడికి కొట్టే గుణం ఉంటుంది, తిట్టేవాడికి తిట్టే గుణం ఉంటుంది, మోసగించేవాడికి మోసగించే గుణం ఉంటుందని నిరూపించినటువంటి వాడు చంద్రబాబు నాయుడు అని నేను